ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడుట, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం నుండి నడిచిపోవుట. ఇది హెడ్డింగ్గా పెట్టుకోవచ్చు. 14వ అధ్యాయము 1 నుంచి 31 వచ్చిన వరకు మనం నేర్చుకుందాం. 1వ వచనము. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి పిహాహిరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సేఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలుని గూర్చి వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేస్తునని అనుకొనుము. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకొందురనెను. వారు ఆగు దిగిరి. మోషేతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ? పలానా ఎర్ర సముద్రం ముందు దిగమని. పిహహీరోతు అంటే కాలువ ముఖద్వారము అని అర్థం. పిహహీరోతు అంటే కాలువ ముఖద్వారము అని అర్థము. మిగ్దోలు అంటే రుజువు అని అర్థము. బయల్సిపోను అంటే ఉత్తరాది దేవుడు అని అర్థము. పిహహీరోతు అంటే కాలువ ముఖద్వారము అని అర్థము. మిగ్దోలు అంటే రుజువు అని అర్థము. బయల్సపోను అంటే ఉత్తరాది దేవుడు అని అర్థం. కానీ ఇవన్నీ వాళ్ళ దేవుళ్ళు. ఎవరి దేవుడు? ఐగుప్తీయుల దేవుళ్ళు పేర్లు ఇవి. సో అక్కడ దిగమని మోషేకి దేవుడు చెప్తున్నాడు. ఎవరిని దిగమని? ఐగుప్తుల జనాంగాన్ని అక్కడ దిగమని చెప్తున్నాడు. అక్కడ దిగినాక ఇశ్రాయేలీయులు వారిని కూర్చుంటా వాళ్ళు అక్కడ అరణ్యంలో చిక్కుబడి ఉంటారు అని చెప్పి అనుకున్నారు. ఎందుకు అలా చిక్కుబడి ఉంటారు అనుకున్నారు? వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు గొప్ప దేవుడు, మా గురించి ప్రార్థన చేయండి, మమ్మల్ని దీవించండి అన్నవారు మళ్ళా ఇలా ఎందుకు అన్నారు అంటే, ఆయన దేవుడు అంటే ఆపద వచ్చినప్పుడు ఆదుకోమని అడిగారు. కానీ వాళ్ళ దేవుడు అంటే ఒక చులకన భావన ఉంది. అందుకని వాళ్ళు అరణ్యములో చిక్కుకొని ఉంటారని ఎవరు అనుకున్నారు? ఐగుప్తులు అనుకున్నారు. ఎందుకు అలా అనుకున్నారంటే వాళ్ళకి ఆ చులకన భావం ఉంది కాబట్టి. ఎందుకు అట్లా అనుకున్నారంటే మళ్ళీ ఫరో హృదయం కఠినపరచబడింది. ఎందుకంటే దేవుని నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఫరో హృదయం కఠినపరిచిందని మనము గత వాక్యంలో నేర్చుకున్నాము. కానీ అక్కడ దిగినప్పుడు వీళ్ళు అక్కడ ఇరుక్కుపోతారు, మేము వచ్చి కలుసుకుంటాము. ఎందుకు వాళ్ళ హృదయం అలా విధంగా కఠినపరచబడింది మళ్ళీ అని చెప్పంటే, అంతా అయిపోయింది. వాళ్ళ దేవుడు కూడా వాళ్ళని ఆ ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని తీసుకురావడం జరిగింది. కానీ మరి గతంలో మన వాక్యంలో మనం చూసాము, మీరు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి మీ మీద కరుణ కటాక్షము నేను కలుగు చేస్తాను. వాళ్ళ దగ్గర ఆస్తులు ఏదైనా కానీ, ఒక వస్తువు కానీ, ఒక తాడు, మంచి బట్టలు, ఒక బంగారము, వెండి వాళ్ళని అడిగి తీసుకోండి. ఎందుకంటే మేము ప్రయాణమై వెళ్ళిపోయి దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ వస్తాము అని చెప్పి 3 దినములు ప్రయాణం వెళ్తామని గత అధ్యాయంలో మనం చూసాము. అలాగ మేము వచ్చి ఆరాధించి ఆ వస్తువులు మళ్ళీ మీకు ఇస్తాము అని చెప్పారు. ఇంకా 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, కానీ వాళ్ళు తిరిగి రాలేదు. తిరిగి రాపలిక అయ్యో ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి మరి వాళ్ళు ఆ వస్తువులు మా అని చెప్పి అనుకున్నారు. ముందేమో ఆ వస్తువులు ఇస్తే మేము కూడా మా వస్తువులు కూడా అక్కడికి వెళ్ళి ఆరాధిస్తబడతాయి కాబట్టి మేము కూడా ఆస్వాదించబడతాం, మా వస్తువులు కూడా మాకు ఆశించబడతాయి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే ఆ విధంగా నేను చేస్తాను వాళ్ళ మనస్సుని మీ మీద కరుణా కటాక్షం కలిగేలాగా ఇచ్చే మనసుగా నేను చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ వస్తువులు వాళ్ళకి ఇచ్చారు. ఎవరికి? ఇశ్రాయేలు జనాంగానికి. వాళ్ళు వెళ్ళిపోయినాక 3 రోజుల దగ్గర రాతలకి అయ్యో ఏంటి ఇంకా రాలేదు వీళ్ళు అని చెప్పి వాళ్ళు ఆలోచన జరిగింది. అంతా అయిపోయింది, నాశనం అయిపోయే వరకు నాశనం అయిపోయింది. వస్తువులు పోయినాయి, వీళ్ళు బానిసలుగా ఉన్నవారు మాకు సేవ చేయడానికి కూడా వీళ్ళు ఎవరు లేరు, వెళ్ళిపోయారని గమనించుకొని వెళ్ళిపోయినాక అప్పుడు వాళ్ళు తేరుకొని అయ్యో ఏంటి ఇట్లా వెళ్ళిపోయారని చెప్పని ఒక్కసారిగా వాళ్ళు తేరుకొని మళ్ళా వాళ్ళ ఫరో హృదయం కఠినపరచబడి వారు వెళ్ళటం జరిగింది. తర్వాత వచ్చిన చదువురా. ప్రజలు పారిపోవునట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగూ చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. ఎందుకు పోనిచ్చామో ఏంటి ఇలా జరిగింది అని చెప్పుకున్నారంట. 3 days అయిపోయింది, వాళ్ళు ఇంకా రాలా. ఏంటి మా వస్తువులను ఇచ్చి పంపించామే, ఆల్రెడీ నాశనం అయిపోయింది మా దేశము, ఈ వస్తువులు కూడా పోగొట్టుకున్నాము, ఇలా ఎందుకు చేసాము, మాకు బానిసత్వంగా ఎవరు ఉండకుండా వెళ్ళిపోయారు, మాకు సేవ చేయకుండా మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకున్నారు.
మరి నాకు సేవ చేసేది ఎవరు లేరు, ఎందుకు ఫోన్ ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్పుకొని ఇంకా తర్వాత వాళ్ళు బయలుదేరి సిద్ధపాటయి వాళ్ళ రథములను తన జనములతో కూడా తీసుకొని, ఎంతమంది రథములు అంటే 600 రథములు తీసుకొని 600 రథములు తీసుకొని ఆ అధిపతుల్ని, ఆ సైన్యములకు ఆ సైన్యాన్ని అందరూ తీసుకొని ఆ రథముల మీద కూడా మంచి అధిపతులు అంటే వాళ్ళ దాని మీద ఉపయోగపడేవాళ్ళు అధిపతులు అంటే మంచిగా ఉండేవాళ్ళని తీసుకొని 600 రథములు కాకుండా ఐగుప్తు రథములు అన్నింటినీ కూడా తీసుకొని వాళ్ళు వెక్కి బయలుదేరటం జరిగింది. వాళ్ళు బయలునప్పుడు ఒకసారి చదువురా. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయిను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమి చేత బయలు వెళ్ళచుండిరి. చాలమ్మా, వాళ్ళని అక్కడికి వచ్చేసారు. ఎక్కడ దిగారు వీళ్ళు? సిక్కోతు, అక్కడ ఎర్ర సముద్రం ముందు ఈ పేర్లు కల దేవులు ఆ ముఖద్వారం దగ్గర, కాలువ ముఖద్వారం దగ్గర, పిహహీరోతు ముఖద్వారం అనే ఆ సముద్రం దగ్గర వాళ్ళు దిగారు. ఎందుకు దిగమన్నారంటే దేవుని నామానికి మహిమ తెచ్చుకోవటానికే వాళ్ళని అక్కడ దిగమన్నారు. మరి సముద్రం ముందు ఎందుకు ఆగాలి? జర్నీ చేస్తున్నప్పుడు సముద్రం దాటాలి కదా. మరి ఎలా దాటాలి అనేది ఐగుప్తుల జనానికి కూడా యెహోవా దేవుడు ఎవరని తెలియాలి, ఇశ్రాయేలు జనాంగానికి కూడా ఎవరో తెలియాలనేది. హల్లెలూయా. దేవునికి మహిమ రావటం కోసం వాళ్ళు ఆ విధంగా చేసినట్టు అక్కడ దిగమన్నట్టు దేవుడు చెప్పినట్టుగా చూద్దాం. బలిమి చేత బయలు వెళ్ళుచుండి. అమ్మ ఒక్కసారి సంఖ్యాకాండం 33:3. సంఖ్యాకాండం 33. మొదటి నెల 15వ దినమున ఒక్క నిమిషం 33:3 చదవమ్మా. కాదమ్మా 33:3. మొదటి నెల 15వ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలలందరినీ ఐగుప్తులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. ఆమేన్. చాలమ్మా, జయోత్సాహముతో బయలుదేరి వచ్చిన ఎవరి ముందు నుంచి? ఐగుప్తీయులు. ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఐగుప్తీయుల నుంచి మొదటి దినమున 15వ దినమున వారు రామశేసు నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు, ఎప్పుడైతే పస్కా పండుగ చేసుకున్న ఆ మరునాడు వాళ్ళు బయలుదేరారని మరొకసారి దేవుడు రుజువు మనకు చూపిస్తున్నాడు. అలాగే ఫరో రథములన్నీ అతని గుర్రపు రైతులందరూ దండు తరిమి బయల్సెపోయిన ఎదుటనున్న ఆ సముద్రం దగ్గరికి వాళ్ళు వచ్చారంట. వచ్చి వాళ్ళని కలుసుకున్నారు. ఎక్కడైతే మోషే వాళ్ళని దిగమన్నాడో సముద్రం ముందు, అక్కడికి వీళ్ళు వచ్చి వాళ్ళని కలుసుకున్నప్పుడు ఫరో సమీపిస్తుండగా, ఆ ఫరో వాళ్ళ దగ్గరికి వస్తుండగా వాళ్ళు బయలుదేరి భయపడి యెహోవాకు మొరపెట్టుకున్నారంట. దేవా అంటే ఈ సముద్రం ఎలా దాటాలి, వాళ్ళు వెనకాల తరుముతున్నారు, మేము ఎలాగా అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారంట. హల్లెలూయా. అలాగే అంతటి వారు మోషేతో అడుగుతున్నారంట, అయ్యా ఎక్కడ సమాధులు లేవా, ఎక్కడ చనిపోవటానికి ఐగుప్తులో సమాధులు లేవా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తావా, ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు అని మోషేతో అన్నప్పుడు మోషే అన్నాడంట, భయపడొద్దు, మేము అందుకే కదా అన్నది మా జోలికి రావద్దు మీరని. ఒకసారి 12వ వచనం చదవమ్మా. మా జోలికి రావద్దు, ఐగుప్తీయుల దాసులు మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుడే మేలని చెప్పిరి. చాలమ్మా. అందుకు మోషే అన్నాడు, భయపడకుడి, నేడు మేము కలుగు చేయ రక్షణ మీరు ఊరకని నిలుచుండి చూడుడి, మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట అన్నాడు చూడరు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఊరకనే నిలుచుని చూడుడి, ఊరకనే నిలుచుమని చూడమని దేవుడు చెప్పినప్పుడు మనం వింటున్నామా? దేవుని ప్రవచనాన్ని పొందుకుంటాము, ఆయన ప్రవచనం ఆ సమయంలో వింటాము. ఆ ప్రవచనాన్ని పట్టుకొని ప్రార్థించి నువ్వు ఊరకనే నిలుచుని చూస్తున్నావా? ఆ ధైర్యం నీకున్నదా? మరి దేవుడి మాట మీద విశ్వాసంతో నమ్మిక ఉంచి నువ్వు ఊరికని నిలుచుండి చూస్తున్నావా? ఈరోజు రక్షణ దినం, ఈరోజు నేను రక్షణ తీసుకున్నాను, ఎందుకంటే దేవుడు నన్ను కాపాడాడు, తర్వాత ఇప్పుడు కాపాడిన దేవుడు ఇక మీదట కాపాడుతాడని ఎందుకు నువ్వు గమనించుకోలేకపోతున్నావు? హల్లెలూయా. మరి రక్షణ తీసుకుంటే అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి భయపడుతున్నావా?
భయపడి దేవుడు అపవాది నీ మీద కన్నెర చేసినప్పుడు, నా దేవుడు భయపడకుడి, నీ ఎదుట నేనున్నాను, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవుడు నన్ను నడిపించడా అని చెప్పి ఒక్కసారి నువ్వు నేను పరిశీలన చేసుకొని భయపడకుండా ఆయన మాట మీద విశ్వాసం ఉండేవారిగా మనం ఉండాలని వాక్యం మాకు సెలవిస్తుందమ్మా. అలాగే మా జోలికి రావద్దు అని నిజంగా ఐగుప్తులు ఆ రోజు మోషేతో మాట్లాడారు. నిజం ఇదేమంటాడు ఇప్పుడు? అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు కలుగు చేయి రక్షణ, మీరు ఊరికనే నిల్చండి. ఆయన చేసే కార్యాలు అద్భుతాలు. ఏదో కష్టము, ఏదో బాధ అనుకుంటాం, కానీ ఈ కష్టాన్ని, ఈ బాధని, ఈ పరిస్థితిని చూసి భయపడతాం. కానీ నువ్వు ఊరిక నిలుచుండి ఆయన సన్నిధిలో ప్రార్థించి, దేవా ఈ స్థితిని నువ్వు చూడు అన్నప్పుడు ఆయన కార్యం చేయగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి యెహోవా నీ పక్షముగా యుద్ధము చేయనని మీరు ఊరిక నిలవండి ప్రజలతో మోషే చెప్తున్నాడు. మన పట్ల ఆయన యుద్ధం చేసే దేవుడే అన్నాడు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. నువ్వు చేయగలవా యుద్ధము? పరిస్థితులను బట్టి నువ్వు నేనేమి చేయలేము. ఆయనకు అప్పచెప్పి ఎప్పుడైతే నువ్వు నీ పరిస్థితిని ఆయనకు అప్పచెప్పి మోకరించి ప్రార్థన చేస్తావో అది ఊరుకున్నప్పుడే అది కార్యం జరుగుద్దని మోషే చెప్తున్నాడు. భయపడొద్దు. 15 చదువుమా. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందాను. అది హల్లెలూయా. ఎప్పుడైతే మరి నువ్వు ఆ మోషే అడుగుతున్నాడు, అయ్యా మరి అట్లా మరి వీళ్ళు ఇట్లా అంటున్నారు, ఊరికనే నిలుచోమని చూడమన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అంటే, ఇప్పుడు ఎందుకు నాకు మొర పెడుతున్నావు మోషే? నీ చేతిలో కర్ర ఉంది. ఎందుకంటే నీ చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉన్నది, వాక్యం అనే కర్ర ఉంది. ఆ వాక్యముతో నువ్వు సమాధానం చెప్పాలి. యేసయ్య కొండ మీదకి వెళ్ళినప్పుడు బాప్తీసం తీసుకొని కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసయ్యతో మాట్లాడినప్పుడు అపవాది ఏమి సమాధానం చెప్పాడు? దేవుడు ఆయన వాక్యం అనే సమాధానం చెప్పాడు. ఆ వ్రాయబడి ఉన్న వాక్యాన్ని నువ్వు చదవలేదా? నీ చేతిలో వాక్యం అనేది కర్ర ఉన్నది కదా, ఆ కర్ర చాపి నువ్వు ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేయొచ్చు కదా, నువ్వెందుకు మొరపెడుతున్నావు మోషే అని చెప్పి మోషేని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే అది 2 పాయలుగా చీల్తుంది. నేను చీల్చినప్పుడు ఐగుప్తు జనాంగాలు నన్ను చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఫరో సేనలను, సమస్త సేనలు అతని రథముల వలన, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. ఆమేన్, హల్లెలూయా. అందువలన నువ్వు చేయి పని అని చెప్పి మోషేతోటి మరి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. అలాగే నేను యెహోవానని తెలుసుకొందురు. ఈ కార్యం జరిగినాక ఇది దేవుడు చేస్తున్నాడని చెప్పి నేను యెహోవానని తెలుసుకుంటానని చెప్తున్నాడు. అలాగే అప్పుడు 19 చదువుమా. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. ఏదైతే మేఘస్తంభం వాళ్ళ ముందు, అగ్నిస్తంభము రాత్రి అగ్నిస్తంభం, పగలు మేఘస్తంభముగా నడుస్తుందో దేవదూత వారు వెనుకకు పోయి, ముందు నడిచేది వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే వీళ్ళకి వెలుగు వచ్చింది, వాళ్ళకి చీకటి వచ్చింది. వాళ్ళు వెంబడిస్తున్నారు, తరుగుతున్నారు. కాబట్టి ఇది ముందుగా ఉన్నప్పుడు వీళ్ళకి వెలుగుగా ఉంది, ఆ వెలుగు వాళ్ళు నడిచినాక ఇది వెనక్కి వచ్చినప్పుడు వీళ్ళకి చీకటి వచ్చి, ఆ చీకటి ఆ రాత్రి అంతా అది వెలిగించును కనుక ఆ రాత్రి అంతా ఈ ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనలకు సమీపించలేదంట. అది చీకటిగా ఉంటానా ఆ రాత్రి వాళ్ళు కనపడపోలేక ఐగుప్తుల సేనలకి, ఇశ్రాయేలు సేనలకి ఐగుప్తుల సేనలు అంటే దగ్గరికి రాలేకపోయారంట. హల్లెలూయా. మోషే సముద్రం వైపు చేయి చాపగా ఆ రాత్రి ఆ బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని 6 నేలుగా చేశాను. ఎప్పుడైతే ఆ కర్ర అట్లా చేయి చాపాడో ఆ 2 సముద్రాలు 2 పాయలుగా అయ్యి అది 6 నేలుగా అయిపోయి ఆ నేలలో నుంచి నడిచేట. ఒక సముద్రం 6 నేలైనా మనం నడవగలమా? అది ఎంతో లోతుగా ఉంటుంది, నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ 6 నేలుగా చేశాడు. ఎలా చేశాడు ఆయన? తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి. దేవునికి ఒక గొప్ప ఆయుధం తూర్పు గాలి అమ్మ. ఇంకోసాట కూడా తూర్పు గాలి. నిర్గమకాండం 10:13 చదువురా.
మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు చచ్చెను. ఐగుప్తుకి తూర్పు గాలి అనేది దేవునికి ఒక ఆయుధం. ఆ గాలి కూడా అదే గాలితో ఆ రోజు మిడతలు తీసుకొచ్చాడు. తర్వాత పడమటి గాలితోటి ఆ మిడతలను తీసివేశాడు. కానీ తూర్పు గాలితో ఇక్కడ ఆ గాలి చేత సముద్రమును 2 పాయలుగా చీల్చడం 6 నెల. ఆ గాలి ఎంత గాలి వేస్తేనే మనము ఆర్చలేము. కానీ దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? అది మన జీవితంలో ఎన్నో ఆరిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన కనుదృష్టి మన మీద ఉంటే, ఆయన పాదాల దగ్గర ఉంటే అది మనకు సాధ్యమైందని దేవుడు మరోసారి మనతోటి మాట్లాడుతున్నాడు. అలాగే ఆ నీళ్లు కూడా విభజించి ఆ 2 గోడలు, కుడివైపు ఎడమవైపు 2 గోడలుగా నిలిచి ఉన్నాయంట. వాళ్ళు నిలిచి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ ఫరో గుర్రంలో ఎటన్నింటి తరుముకుంటూ ఆ సముద్రం వైపే వెళ్ళిపోతున్నారంట. వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నప్పుడు 24 చదువురా, 23. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైనను స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి. చాలు. ఎప్పుడైతే ఆ మేఘము ఆ సముద్ర మధ్యం ఎప్పుడైతే చేరారో వాళ్ళు, ఆ దండు మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తులు దండి వైపు చూసు. ఏ మేఘం? ఆ స్తంభము, పగలు మేఘ స్తంభము. ఆ స్తంభములో నుంచి ఐగుప్తులు చూసండి. ఎవరు? తండ్రి అయిన దేవుడు. అది చూసినప్పుడు వాళ్ళు అది చూసి కలవరపడ్డారంట. మరి దేవుడు చూసి వీళ్ళ పట్ల ఎవరు యుద్ధం చేస్తున్నారంటే ఐగుప్తులు కాదు, తండ్రి అయిన దేవుడే యుద్ధం చేస్తున్నారని ఆ మేఘములో చూసి ఆయన చూసి కలవరపడ్డారంట. హల్లెలూయా. నీ పట్ల నా పట్ల యుద్ధం చేయడా? ఇశ్రాయేలు జనాంగాన్ని పట్ల యుద్ధం చేసినప్పుడు నా పట్ల నీ పట్ల యుద్ధం చేస్తాడని దేవుడిచ్చిన మాటను బట్టి నువ్వు కలవరపడకుండా దేవుని వైపు చూసి ఆ మాటని నమ్మిక ఉంచి ఊరక నిలబడి చూడలేకపోతున్నావా? ఈరోజు నువ్వు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడిచ్చిన మాటను నువ్వు ధిక్కరించి ఎదురు నిలబడతావో అది ఊరక నిలబడినట్లేటు. మరి ఆయన ఎప్పుడైతే నువ్వు ఊరక నిలబడి ఆయన వైపు విశ్వాసంతో నమ్మకంతో నువ్వు చూస్తావో ఆయన కార్యం చేస్తాడు. నువ్వు ఊరకనే నిలబడాలి. మేఘ స్తంభములో నుంచి తండ్రి అయిన దేవుడు వాళ్ళకి చూసినప్పుడు వాళ్ళు కలవరపడ్డారంట. హల్లెలూయా. తర్వాత చదువురా. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని. ఆమేన్. హల్లెలూయా. యెహోవా వారి పక్షమున యుద్ధము చేస్తున్నాడు. మన శత్రువులు మనల్ని చూసి భయపడాలమ్మా, కలవర పడిపోవాలి. ఎందుకంటే హల్లెలూయా మన దేవుడు మన పట్ల యుద్ధము చేస్తున్నాడని ఒక్కసారి నువ్వు నమ్మిక ఉంచాలి. ఎందుకంటే నీ నీతిని బట్టి, నీ క్రియలను బట్టి, నీ మాటను బట్టి, నీ క్రియలను బట్టి, నీ బిహేవియర్ని బట్టి దేవుడు నీతో ఉన్నాడని ఇతరులను గమనించాలి. ఎందుకంటే అన్ని జనాంగానికి నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. వీళ్ళ పట్ల, ఇతని పట్ల, ఈమె పట్ల తన దేవుడు యుద్ధము చేస్తున్నాడనేది ఒకసారిగా ఇతరులకి గమనించేగా నువ్వు బిహేవ్ చేస్తున్నావా? నీ క్రియలు అలా ఉన్నాయా? నీ ప్రార్థన అలా ఉందా? నీ విశ్వాసం అలా ఉందా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. వారి పక్షమున మనతో యుద్ధం చేసింది ఇశ్రాయేలు జనాంగం కాదురా మనకు యుద్ధం చేస్తుంది, వాళ్ళ దేవుడు యెహోవా అని చెప్పుకున్నారు. హల్లెలూయా. నువ్వు ఊరకనే ఉండి దేవుని దగ్గర మొరపెట్టుకుని ఉంటే, ఎప్పుడైతే నువ్వు ఊరకనే ఉంటావో ఆయన యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు. నువ్వు దాన్ని ప్రశ్నించేవాడిగా ఉంటే నీ పట్ల యుద్ధం చేసేవాడుగా ఆయన ఉండడు. ఎందుకంటే నీకే వదిలేస్తాడు. స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైనా మనకి మన తల్లిదండ్రులైనా మన బంధువులైనా ఇది చేయని స్వేచ్ఛ లేకుండా మనల్ని పట్టుకుంటారు. కానీ నా దేవుడు, నీ దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. కానీ విశ్వాసంతో ఆయన సన్నిధిలో మొర పెట్టుకుంటే ప్రతి కార్యము మన పట్ల ఆయన యుద్ధము చేస్తాడని ఒక్కసారి గమనించుకోవచ్చు. 20 చదవమ్మా. అంతలో యెహోవా మోషేతో, ఇశ్రాయేలు మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తులను నాశనం చేసెను. చాలమ్మా. ఎప్పుడైతే వాళ్ళని 6 నెలల మీద వాళ్ళు పరిగెత్తుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు పోతున్నారు కానీ వీళ్ళు కూడా
అంటే మాకు కూడా దారి ఇచ్చారులే, చక్కగా పట్టేసుకోవచ్చు అని వాళ్ళు పరిగెత్తున్నారు. కానీ ఒక్కసారిగా దేవుడు మాట్లాడాడు, నీ శత్రువు నీ అమ్మట అలా ఎంబడబడుతున్నాడా, నువ్వు కూడా అయ్యో సమీపించేశాడు నన్ను పట్టుకుంటాడని భయపడుతున్నావా? భయపడద్దు. ఈ రాత్రి సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, భయపడద్దు. ఒక్కసారిగా నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడి నీ చెయ్యి చాపు ఎత్తు అన్నప్పుడు అది 2 పాయలుగా వచ్చాయి. 2 కలిసిపోయి ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో, పొద్దు పొడిచినప్పుడు అంటే ఇదంతా పగలంతా జరుగుతుంది యుద్ధం, కానీ పొద్దు పొడిచినప్పుడు తిరిగి పొర్లి కనుక ఐగుప్తుల అది చూసి వెనుకకు పారిపోయినప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తులను నాశనం చేశాను. ఆమేన్. నీ శత్రువు నా శత్రువు నాశనం చేయబోతున్నాడమ్మా. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథము రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో యొక్క సర్వసేనని కప్పివేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హల్లెలూయా. ఈ రోజు నీకు నాకు శత్రువు ఒక్కడు కూడా మిగిలి ఉండటానికి వీల్లేదు. ఆమేన్. యేసు నామములో ఆ శత్రువు లయపరచబడును గాక, యేసు నామములో వెనక్కి మళ్ళును గాక, యేసు నామములో మమ్మల్ని చూసి భయపడును గాక, యేసు నామములో మనం చూసి యుద్ధము యెహోవాదే, వీళ్ళ పట్ల యుద్ధము దేవుడు చేస్తానని విశ్వాసముతో వాళ్ళు వెనక్కకు మళ్ళును గాక. ఆమేన్. ఆ దినమున 30 వచనం చదువురా. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులను చేసిన ఈ గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకముంచిరి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా యందు ఆయన సేవకుడు మోషే యందు నమ్మకం ఉంచుడి. నిజముగా నువ్వు దేవుని సేవకుడు, నీ యాజకుడు, నీ ఆత్మీయ తండ్రి మీద నమ్మకం ఉంచుతున్నావా? మరి ఇశ్రాయేల్ జనాంగం ఈరోజు నమ్మకం ఉంచారంట. ఎందుకంటే దేవుడు చేసిన గొప్ప కార్యాలను చూసి ఆ విధంగా మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయమ్మా. నీ యాజకుడి జీవితంలో గొప్ప కార్యాలు జరగట్లేదా? మీరు చూడలేదా? మరి ఆయన ఈరోజు ఆత్మీయంగా ఎదుగుతున్నారంటే ఆయన యందు మీరు నమ్మకం ఉంచగలుగుతున్నారా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఇశ్రాయేల్ 6 నెలలు సముద్ర మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు కుడి ఎడమ పక్కన గోడ వలె నిలబడి అంట. హల్లెలూయా. నీ సమస్యలు నీ దేవుణ్ణి చూసి భయపడి అక్కడ నిలిచిపోవాలమ్మా. ఆ గోడల వల్ల నీ దగ్గరికి రాకుండా ఆ విధంగా నువ్వు నమ్మకం ఉంచుతున్నావా? నీ యాజకుడి మీద నువ్వు నమ్మకం ఉంచుతున్నావా? నీ తండ్రి మీద నువ్వు నమ్మకం ఉంచుతున్నావా? ఈ లోకంలో తల్లిదండ్రులు నమ్మలేము, కానీ దేవుని నమ్మొచ్చమ్మా. దేవుడు నిలిపిన దాసుని నమ్మొచ్చు. ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. ఇక్కడ వాళ్ళు మోషే మీదంట సేవకుడు, ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకం ఉంచిరి. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యాలు ఈరోజు నీ ఆత్మీయ తండ్రి ఆయన గొప్ప చేసే గొప్ప కార్యాలు మీరు చూస్తున్నారు. ఆయన నడిచే కార్యాలు మా ప్రవర్తన మీరు చూస్తున్నారు. ఆయన యందు మీరు నిలిచి ఉంటున్నారు. మరి ఆయన యందు మీరు నమ్మకం ఉంచుతారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మరి మోషేని ఆ రోజు మోషే భయముతో మరి పారిపోయి వచ్చి ఉన్నాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి. అదే ఐగుప్తు జనాంగాన్ని ఇప్పుడు వణికిస్తున్నాడు. మరి ఏ విధంగా దేవుడు తన సేవకుని ఎంచుకున్నాడు ఒకసారి గమనించండి. ఒకరోజు సేవకుడు పడిపోయినప్పుడు సేవకుని చూసి నవ్వుకుంటున్నావా? ఆయన పరిస్థితిని చూసి నవ్వుకుంటున్నావా? లేదా ఆయన యందు నమ్మకం ఉంచుతున్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలమ్మా. మరి అలాగే ఆ రౌతులు 600 రౌతులు తీసుకొచ్చినా కానీ ఏమీ చేయలేకపోయాడు. ఎవరు? ఫరో. మరి నన్ను ఆ అపవాదం వచ్చి మనల్ని ఏమైనా చేస్తా? మరి రోగం మనల్ని ఏమైనా చేస్తా? మన పరిస్థితులు మనల్ని ఏమైనా చేస్తా? ఆర్థిక పరిస్థితి మనల్ని ఏమైనా చేస్తా? ఒక్కసారి నువ్వు గమనించుకోవాలమ్మా. దేవుడు మన పట్ల యుద్ధం చేస్తున్నాడని ఈ 14వ అధ్యాయంలో మనం చూసి నేర్చుకున్నాము. మరి ఇశ్రాయేలు నమ్మకం ఉంచి మమ్మల్ని అక్కడే ఉంచేసి పారేసి అక్కడే ఉంచితే సమాధి నుండి అక్కడ బూడ్చి పెట్టొచ్చు కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చేవి అని అడిగిన వారు మరి ఇప్పుడు ఆయన చేసిన గొప్ప కార్యాన్ని చూసి అదే అధ్యాయంలో చివరిలో మోషే ఆయన సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచారు. మరి నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచే విధంగా నువ్వు ఉన్నావా? ఆయన వాగ్దానం పట్ల నమ్మిక ఉంచేవారు ఉన్నారా? ఆయన ప్రవచనం పట్ల నమ్మిక ఉంచేవారు ఉన్నారా? అలా లేకపోతే ఈరోజు నువ్వు పరిశీలన చేసుకొని ఒక్కసారి ఆయన దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసేవారిగా ఉండి ఇక మీదట ఇప్పటి వరకు మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఇక మీదట కూడా మమ్మల్ని ఆదుకుంటారని ఒక్కసారి విశ్వాసం ఉంచి నా దేవుడు గొప్పవాడు, ఎందుకంటే ఆశ్చర్యకరుడు, ఉన్న వాటిని లేని వాటిగా చేసే దేవుడు, ఆయన చేయగల సమర్థుడు, ఈ లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని నువ్వు ఒక్కసారి గమనించుకోవాలమ్మా. లేకపోతే మన పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే అపవాది ఈ విధంగా ఈ లోకనాథుడు ఈ లోకాన్ని ఎత్తున్నాడు కాబట్టి, ఈ లోకంలో మనం ఉన్నాము కాబట్టి ఈ లోక పరిస్థితి మనల్ని
తరిమే విధంగా ఉంటాయి. ఆ తరుముతుంటే నువ్వు భయపడుతున్నావా? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకోమని మరి వాక్యంతో మనల్ని సంధింప చేస్తున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్కసారి నేను పరిశీలన చేసుకుని దేవుని దగ్గర మొరపెట్టుకుందాం. అలాగే ఈ వాక్యం దేవుని నామం వినికిల్లో దీవించును గాక. తర్వాత 15వ అధ్యాయంలో మోషే ద్వారా ఏమి చేయబోతున్నాడు, ఈ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చిన దేవుడు ఇక ముందు ఏమి చేయబోతున్నాడో, మరి ఐగుప్తుల జనాంగాన్ని ఏం చేయబోతున్నాడో, ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏం చేయబోతున్నాడో మనం 15వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఈ వాక్యాన్ని దీవించి ఆశించును గాక. విజ్ఞాపనలోకి వెళ్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ఆయన పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వానికి అధిపతి యేసయ్యా నీకు స్తోత్రం. వాక్యం ద్వారా నాతో మాట్లాడావు తండ్రి. నిజముగా ఈ లోకనాథుడు మా మీద పరిగెత్తుతున్నాడేమో, పరిస్థితుల ద్వారా, రోగం ద్వారా, ఆర్థిక పరిస్థితుల ద్వారా మమ్మల్ని కమ్ముకుంటున్నాడేమో, కానీ ఎన్ని 600 రథములతో అయినా అది పరిగెత్తి వచ్చిన నా దేవుడు ఒక్క చూపు చూసి ఒక మాట వాక్యం అనే ఖడ్గముతో ఒక్కసారిగా నేను చెయ్యి చాపితే అవి పారిపోతాయని మేము నమ్ముతున్నాము రాజా. మరి మాకు ఇచ్చిన ఒక ధైర్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ఒక భరోసాని బట్టి నీకు స్తుతులు చెల్లించుకున్నాం. ఇంకా అనేక మర్మాలు మాకు నేర్పించండి. నిన్ను చూసి నా తండ్రి నేను ఊరకు నిలుచుంటే ఆయన కార్యం చేస్తాడని ఒక నమ్మిక, విశ్వాసం మా అందరికీ దయచేసినందుకు నీకు స్తుతులు చెల్లించుకుంటూ, ఈ కార్యం అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు, ఈ కూడిక అంతటా నీ మహిమకరంగా జరిగించినందుకు స్తుతులు చెల్లించుకుంటూ, మా విజ్ఞాపన నీ పాదసంగా చేర్చుకోమని ఆమెను ముద్రమని యేసయ్య నామములో